డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ లండన్ వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాడు. కోర్టుకి విన్నవించుకుని నేను లండన్ కూతుళ్ళ వద్దకు వెళ్ళి రావాలి అని ఆయన పర్మిషన్ కోసం కోర్టుని అడగటం జరిగింది. దీంతో పాటుగా విజయసాయి రెడ్డి కూడా ఒక 60 రోజుల పాటు నేను యూరప్ టూర్ వెళ్ళి వస్తాను, నాకు చాలా అవసరమైన పనులు ఉన్నాయి, నాకు కూడా పర్మిషన్ ఇవ్వండి, ఇంతకుముందు నాకు ఒకసారి పర్మిషన్ ఇచ్చారు, నేను వెళ్ళి తిరిగి వచ్చాను, మీరు ఇప్పుడు కూడా నాకు పర్మిషన్ ఇవ్వండి అని ఆయన కూడా కోర్టుకు విన్నవించుకున్నాడు. మరి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ విదేశాలకు వెళ్ళిపోతే తిరిగి వచ్చే అవకాశం ఉందా? ఈసారి తిరిగి వస్తారా అంటే, గతంలో వెళ్ళినప్పుడల్లా తిరిగి వచ్చాము అని వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పుడు తిరిగి వస్తారా అనే అనుమానం మాత్రం ప్రబలంగా ఉంది. రాకుండా ఉండటానికి గల కారణాలు ఏమున్నాయి? కోర్టు మాత్రం ఊరుకుంటుందా? లేదు, ఏ దేశంలో ఉంటే ఆ దేశంతో ఉన్న మన దౌత్య సంబంధాల ప్రకారంగా వాళ్ళు తిరిగి అప్పగించే అవకాశాలు లేవా? ఎస్పెషల్లీ లండనే ఎందుకు వెళ్తూ ఉన్నారు? లండన్లో ఉన్న చట్టాలు ఏమిటి? వాటిని ఉపయోగించుకొని విజయ్ మాల్యా కానీ నీరవ్ మోడీ కానీ రాకుండా అక్కడే టెస్ట్ వేసుకొని ఎందుకు కూర్చొని ఉంటే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకని మనం తీసుకుని రాలేకపోయాం అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. చివరి దాకా చూడండి. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళటానికి కోర్టు పర్మిషన్ కోరాడు. కూతుళ్ళను చూడాలి అనే అంశంలో ఆయన పదే పదే కోరుతూ ఉంటాడు, కోర్టు కూడా ఇస్తూ ఉంటుంది. కానీ సిబిఐ ఏం వాదిస్తుంది, ఆయనకి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పే దాంట్లో ఎంత బలమైన కారణాలు చూపిస్తారు అనే దాని మీద ఆధారపడి కోర్టు పర్మిషన్ ఇస్తుంది. మరి సిబిఐ ఇన్నాళ్ళు ఏం చేసిందో మనం చూసాం. ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇస్తే ఆయన వెళ్ళి తిరిగి వచ్చాడు అనే కారణాన్ని ఇప్పుడు చూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారంగా సిబిఐ ఈడీ కేసుల్లో జాప్యం జరుగుతున్న కారణానికి కానీ, లేదు కొత్తగా కేసులకు రంగం సిద్ధం చేయబడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అనునిత్యం పహారా కాస్తూ ఉన్నాయి. ఎవరెవరిని కలుస్తూ ఉన్నాడు, ఎవరెవరితోటి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని ప్రస్ఫుటంగా తెలుసుకుని ప్రభుత్వానికి చెబుతూ ఉంది. ఆయన మీద కూడా అనేక రకాలైన కేసుల్లో రంగం సిద్ధం చేయబడుతుంది. మళ్ళీ అరెస్టుకు అవకాశాలు ఉన్నాయి అని తెలుసుకున్న తరువాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ వెళ్తే తిరిగి వస్తాడా? మరి లండన్ పంపించకుండా ఉంటుందా అని అంటే, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ పెద్ద ఎగ్జాంపుల్ వీళ్ళందరికీ. లండన్ చట్టాల ప్రకారంగా అంటే బ్రిటన్ చట్టాల ప్రకారంగా ఎవరికైనా ప్రాణహాని ఉందంటే కానీ, లేదు వాళ్ళ మీద ఏదైనా తిరుగుబాటు జరిగి వాళ్ళకి ఏదైనా అఘాయిత్యం వాళ్ళ మీద జరిగే అవకాశం ఉందని తెలిస్తే లండను అక్కడే ఉంచుకుంటుంది, వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తుంది అక్కడ ఉండటానికి. ఇదే అవకాశాన్ని చూసుకుని చాలామంది లండన్ వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కడెక్కడ జరిగిన వీళ్ళందరూ ఏదైనా ఇన్సిడెంట్లో ఉన్న వాళ్ళందరికీ లండన్ ఆశ్రయం ఇస్తుంది. లండన్ అలాంటి చట్టాలని కలిగి ఉంది. దాన్ని బేస్ చేసుకుని చాలామంది లండన్ వెళ్ళిపోతూ ఉంటారు. విదేశాల నుంచి కూడా లండన్ వెళ్ళి అక్కడ ఆగిపోయి అక్కడే ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ చట్టాలు అలా ఉన్నాయి కాబట్టి. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి కూతుర్లు ఇద్దరిని లండన్లో చదివిస్తూ ఉన్నాడా? ఇంతకుముందు 2-3 సార్లు వెళ్ళొచ్చి ఇక వెళ్తే రాడా అనే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద ఇంటెలిజెన్స్ వర్గాలు పక్కాగా పనిచేస్తూ ఉన్నాయి. ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకుంటూ ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడున్నా సరే సిబిఐ కానీ సిఐడి కానీ ఆయన మీద నిఘా పెట్టే అవకాశం ఉంది. ఈవెన్ బెంగళూరులో ఉన్న ప్యాలెస్లో సైతం నిఘా పెట్టి ఉంచటం మూలాన వాసుదేవరెడ్డి దొరికాడు. అఫ్కోర్స్ వాసుదేవరెడ్డి విషయంలోనైతే ఆయన ఎక్కడున్నాడు అనేది సిఐడికి ముందే తెలుసు అనే వాదన కూడా ఒకటి ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డిని కలిసి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరెవరితోటి కలిసి వెళ్తూ ఉన్నాడు, ఇందులో వేరే ఎవరైనా బయటపడే అవకాశం ఉందా అని ఆయన్ని వాళ్లే వదిలిపెట్టినట్టుగాను, జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన తరువాత ఆయన్ని ఒక రహస్య ప్రదేశంలో వాళ్ళ అదుపులోకి తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.
ఇదంతా జగన్మోహన్ రెడ్డి దాకా మద్యం కుంభకోణం తీసుకెళ్ళటానికి వేసిన ప్లాను అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేవలం మద్యం కోసమే కాదు, గనులు కానీ మిగతా చాలా విషయాల్లో ఆయన మీద ఎన్నో కేసులకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అనేది మన కళ్ళకు కనిపిస్తూ ఉన్నప్పటికీ ఏదో కారణానికి ఇంకా ఒకంత డౌన్ ప్లేనే జరుగుతోంది. అక్కడ విస్తృతంగాను ఉధృతంగాను ఏమీ జరగటం లేదు. అయినప్పటికీ ఏదో ఒక రోజున ఆయన అరెస్ట్ అయితే ఏం చేయాలి? సిబిఐ ఈడీ కేసుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. బెయిల్ రద్దు అంశం కూడా చాలా దూరంగానే కనిపిస్తూ ఉంది. ఆయన చేసిన పనులన్నిటికో వీటన్నిటిని ప్రూవ్ చేసో బెయిల్ రద్దు చేయాలి అని రఘురామకృష్ణరాజు వేసిన పిటిషను సిబిఐ ఏ రకంగా దాంట్లో వ్యవహరిస్తుంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంది. అంటే ఇప్పుడు సిబిఐ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళే దాని మీద కానీ, విజయసాయి రెడ్డి విదేశాలకు యూరప్ ట్రిప్కి వెళ్ళే దాని మీద కానీ సిబిఐ కూడా వాళ్ళ అఫిడవిట్ వాళ్ళు వెయ్యాలి. దాంట్లో ఏం ప్రస్తావిస్తారు, జగన్మోహన్ రెడ్డికి ఈయనకి పర్మిషన్ వచ్చే విధంగా వాళ్ళు వ్యవహరిస్తారా, లేకపోతే గట్టిగా వ్యవహరించి దాన్ని ఆపుదల చేస్తారా అనేది అయితే ఇంకా రానున్న కాలంలో తెలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వైఖరి ఏమిటనేది వాళ్ళకిద్దరికి పర్మిషన్ వచ్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. మరిక పర్మిషన్ వస్తే ఈయన లండన్ వెళ్తే పదే పదే లండన్కు వెళ్ళటానికి కూతుళ్ళని అక్కడ చదివిస్తున్నాడు అనే ఒక పుకారు కూడా ఉంది. కూతుళ్ళ మీద అంత ప్రేమ ఉన్నవాడు లండన్లో పెట్టి చదివించేది ఎందుకు? ఇండియాలోనే చదివించుకోవచ్చు కదా. అంత బెంగ పెట్టుకునేవాడు ఇంట్లోనే పెట్టుకుని చదివించుకోవచ్చు కదా అనే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఆయన ఉన్న వెసులుబాటు ప్రకారంగా ఆయన లండన్లో చదివించుకుంటూ ఉన్నాడు. కాకపోతే ఇక్కడ అసలు విషయం ఏమిటి అనంటే, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి లండన్ వెళ్ళి రాకుండా ఉంటే నష్టమే కదా అని వాదించే వాళ్ళు ఉన్నప్పటికీ అందులో ఉన్న వెసులుబాటులను కూడా ఒకసారి పరిశీలించుకుందాం. కోర్టు నుంచి ఆయన పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు. లండన్లో ఆయన వేయాల్సిన కేసు ఏదైనా వేసి నా మీద 2 సార్లు నా ప్రాణ నష్టానికి ప్రాణహానికి దాడులు జరిగాయి అని ఈ రాయి దాడి కేసు కానీ కోడికత్తి కేసు కానీ చూపించుకుని లండన్లోనే ఉండిపోవటానికి అక్కడ చట్టాలు సహకరిస్తూ ఉంటాయి. దాంతోపాటుగా నేను విచారణకి స్వయంగా హాజరు కాకపోయినా నా తరపు లాయర్లు హాజరవుతారు, నా తరపుని చెప్పాల్సిందంతా వాళ్ళు చెప్తారు. 33 నాటికి దీని మీద తీర్పు వచ్చే నాటికి ఏమైనా ఉంటే నేను తిరిగి వస్తాను, అప్పటి వరకు నా ప్రాణానికి హాని ఉంది, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పుకునే అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి అన్నిటినీ ఆలోచించుకున్న తర్వాత ఈ తరుణంలో జంతర్ మంతర్లో ఒక పెద్ద డ్రామా ఆడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది. లా అండ్ ఆర్డర్ ఏమాత్రం లేదు, మా మీద దాడులు ఖచ్చితంగా జరుగుతూ ఉన్నాయి. 39 మందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చంపేశారు, అదేవిధంగా మాకు కూడా ప్రాణహాని ఉందని చెప్పుకొని అక్కడే ఉండిపోయే అవకాశం ఉంది. దీన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కోర్టు ఏం చేస్తుంది, పర్మిషన్ ఇస్తుందా, ఇవ్వకుండా ఉంటుందా అనేది చూడాల్సిన అంశమైనప్పటికీ సిబిఐ వాదన మీద ఇదంతా ఆధారపడి ఉంది. సిబిఐ ఏం వాదిస్తుంది, ప్రస్తుతం మనం అన్న మాటలన్నిటినీ చెప్పగలుగుతుందా, లేదు పర్మిషన్ ఇచ్చే విధంగా తూతూ మంత్రంగా వాళ్ళు సమాధానం చెబుతారా అనేది కూడా చూడాల్సిన అంశమైనప్పటికీ ఇద్దరు A1 A2 జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి యూరప్ వెళ్తే తిరిగి వస్తారా అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కుగానే మిగిలిపోలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.